మనం చాలా కీలకమైన దశలో ఉన్నామని చెప్పి కూడా మీ అందరికీ గుర్తు చేయాలి. ఈ సభ ద్వారా మేము ఎన్నికల శంఖారావం పురస్కరించుకుని ఈ రోజు ఎన్నికల ప్రచార నిమిత్తం కూడా ఈ రోజున మేము అన్నవరం గ్రామంలో మొదలుపెట్టి ప్రయత్నపూడ నియోజకవర్గంలో అంతా కూడా రేపొద్దున జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీ సాధించే విధంగా కూడా మీ అందరినీ కూడా సమాయత్తం చేయాలన్న ఆలోచనతో ఈరోజు ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మీ అందరూ కూడా గుర్తు చేసుకోవాలి, 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైన పరిపాలన ఈ రాష్ట్రానికి అందించారు, ఏ విధమైన సంక్షేమ కార్యక్రమాలను పేద ప్రజలకు అందించారు, ఇవన్నీ కూడా మాకన్నా బాగా మీకే తెలుసు అని చెప్పి మీ అందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా కరోనా సమయంలో అయితే కానీ తర్వాత అయితే కానీ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్య ఆలోచన ఈ రాష్ట్రంలో పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించాలన్న ఆలోచనతోనే ఈ రోజున ఆయన మేనిఫెస్టోలో పెట్టిన నవరత్నాలు అయితే కానీ ఈ రోజున ఆయన మీ ఇంటి వద్దకే పరిపాలన తీసుకొచ్చిన విధానం అయితే కానీ కూడా ముఖ్యంగా మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ఈ రోజున ప్రతి ఇంటికి ప్రతి పేదవాడింటికి కూడా కుల మతాలకు అతీతంగా బడుగు బలహీన వర్గాలకి పార్టీలతో సంబంధం లేకుండా అవినీతి లేకుండా ప్రతి పథకాన్ని కూడా నిజమైన మీ అందరూ కూడా చాలామంది ఈ ప్రాంతంలో నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఉన్నారంటే అది సుబ్బారావు గారి పట్టుబాటు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న వరుపుల సుబ్బారావు గారికి అలాగే మన సర్పంచ్ గారికి అలాగే ఇచ్చేసిన మన శంకవరం పార్టీ అధ్యక్షులు గారికి వేదిక సర్పంచులు ఎంపీటీసీలు ఇక్కడ ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వకమైన అభినందనలు. ఈవేళ మనం ఎన్నికలకు ముందుకు వెళ్తా ఉన్నాం. ఆల్రెడీ మనకి నోటిఫికేషన్ రేపు వస్తూ ఉంది, షెడ్యూల్ ఇచ్చారు. ఇప్పటి నుంచే మనం అందరం కూడా ఈ 2 నెలలు కూడా అభివృద్ధి మనం తీసుకెళ్తారని చెప్పేసి చక్కగా కూడా చెప్పిన సందర్భం కూడా జరిగింది. తప్పకుండా పార్లమెంట్ సభ్యునిగా ప్రతి పార్టీ నియోజకవర్గంలో 7 సెగ్మెంట్లు ఉంటే 7 సెగ్మెంట్లు కూడా ప్రతి పార్టీ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ ఈవేళ మీకు అందించే విధానంలో కూడా మా సోదరులు అందరూ ఉండాలని చెప్పేసి ప్రత్యేకంగా మీ అందరూ కూడా మనం చేస్తాను. దయచేసి చాలా పోరాటాలు ఉన్నాయి కానీ ఎందుకంటే చెప్పాలంటే చాలా కాన్సెంట్రేట్ అయిపోతుంది. దయచేసి వేరేగా ఎవరు అనుకోవద్దు. మరలా మీ అందరూ ప్రత్యేకంగా వచ్చి కలుస్తాను ఇంటికి. ఈవేళ మీరందరూ కూడా కనుక కూడా మమ్మల్ని ఆవేదించి మీరందరూ కూడా మద్దతు ఇచ్చే కార్యక్రమం కూడా మాకు స్వాగతం చెప్పినందుకు మరొకసారి మీ అందరికి కూడా పేరుపోయిన వదిలిపోయిన అవసరం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. జై హింద్, జై జగన్.